వెల్కమ్ టు మై అనదర్ వీడియో. సో ఆఫీస్ అయితే స్టార్ట్ అయిపోయా. వర్షం కొంచెం ఆగింది, బట్ స్టిల్ మబ్బులు అలాగే ఉన్నాయి. సో ఎప్పుడు పడేది తెలియదు. స్టార్ట్ అయిపోయింది. ఫుల్ గ్రీనరీ, ఎక్దమ్ మస్త్ వ్యూ అసలు ఈ ట్రైన్ జర్నీ. వచ్చేసింది అనమాట. దిగిపోయాం. బై వాకే వెళ్ళాలి ఆఫీస్కి, దగ్గరలోనే అనమాట. ఇంత ఘోరంగా వర్షం పడుతుంది బయట. మొత్తం ఫాగ్ నిండింది అనమాట. దూరం దూరం బిల్డింగ్స్ అసలు ఏం కనిపించవు, మొత్తం ఫాగ్తోనే ఉండింది. అండ్ గ్లాస్ మొత్తం వాటర్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఆఫీస్ మొత్తం ఎంటీ, ఎవరూ రాలేదు. అక్కడెక్కడ కొన్ని టీమ్స్ వచ్చాయన్నమాట. అందులో మా టీం ఒకటి. మా టీం కూడా అందరూ ఆల్రెడీ బ్రేక్లోకి వెళ్ళరు. నేను ఒకటే కూర్చున్నా. ఇంటికైతే రిటర్న్ అయిపోయా అనమాట. బయట ఫుల్ వర్షం వస్తుంది. సో ఇక్కడ యాక్సెస్ తగులుతుంది. సో యాక్సెస్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ ఏరియాలో కదా అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ బట్టలవి, చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, ట్రెడిషనల్, వెస్ట్రన్ వేర్ అంటే లైన్గా షాప్స్ వస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంటాయి కలెక్షన్స్ వీటి దగ్గర. కానీ రేట్లు ఐ డోంట్ నో ఎంత ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే ఇంతవరకు లోపలికి ఒకసారి కూడా వెళ్ళలేదు. మనకు లైక్ డైలీ వేర్, ఆఫీస్ వేర్, వెస్ట్రన్ చాలా చెప్పులది షాప్ అనమాట ఇది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అందులో. అంటే స్ట్రీట్ మొత్తం అదే షాపుల గురించే ఉన్నాయి అన్నమాట. ఒక సైడ్ టీవీసీ గర్ల్స్కి చాలా అట్రాక్టివ్ ఐటమ్స్ అనమాట. క్లిప్స్ అవన్నీ. ఇక్కడ చిన్న పిల్లలవి ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రెస్ అనమాట. ఇలా ఉంటాయి అన్నీ అనమాట. ఇదే లైన్లో ఇంకొకటి వేరే రోడ్, అది దాంట్లో అక్కడ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎంటైర్ జ్యువెలరీ షాప్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక షాప్ చూసాను అనమాట, కాటన్ డ్రెస్సెస్ దాన్ని మొత్తం. సో నియర్ బైలో రాఖీ వస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు షాప్ దొరకట్లేదు. ఇది నార్మల్ ఉన్నాయన్నమాట. అదే వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాను. సో ఎదురుగా అయితే స్టేషన్ వచ్చేసింది. కానీ ఆ షాప్ మాత్రం దొరకలే నాకు. నైట్ వెల్ క్లోజ్ ఉందేమో, చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రెస్సెస్. సో ఇక్కడ నేను చూసినమాట అయితే సో అన్ని లెహెంగాలే ఉన్నాయన్నమాట. సో మనకు సౌత్ ఇండియన్ టైప్లో లంగా ఓనీస్, పట్టు చీర అలాగే ఏం అన్ని లెహంగాలే ఉన్నాయి. అండ్ మనం లెహంగాస్ మన వెడ్డింగ్లో అయినా కూడా అని ఇప్పుడు వేసుకుంటున్నారు. బట్ మన ట్రెడిషన్ అయితే కాదు. ఇక నాన్ స్టాప్ వర్షం అయిందంటే మొత్తం రోడ్స్ కనిపించకుండా మొత్తం నిండుతాయి. ఇక్కడ కూడా నిండిపోయాయి అనమాట ఆల్మోస్ట్. అట్లా వెళ్ళాం మనం, ఇట్లనే వెళ్తాం. అది ఇప్పుడు కొంచెం ఆగింది. ఇంతకుముందు ఫుల్ వర్షం పడి అసలు రోడ్డు మీద ఎవరున్నారు ఎవరు అంత కన్ను కూడా కనిపించారు అనమాట. అంతలా పడింది. కొంచెం లేట్ వచ్చింది ఈ సంవత్సరం వర్షం, కానీ ఆ లేట్ మొత్తం కవర్ చేసేసింది ఒక రోజులోనే. చాలా వర్షం పడింది. ఇలానే వెళ్తూనే ఉన్నారు మనుషులందరూ. స్టేషన్కి అయితే వచ్చేసా అనమాట. సో వర్షం రాకముందు నేను అనుకున్నది ఏంటంటే మాథెరాన్కి వెళ్ళాలి, మహాబలేశ్వరంకి వెళ్ళాలి, లోనావాలాకి వెళ్ళాలి అనేసి. సో ఈ వానం చూసి ఉంటే అక్కడ పోయి ఇంకా మళ్ళీ తిరిగి రామేమో అన్న డౌట్ వస్తుంది. సో ఈ వానకి వెళ్ళడం అంత సేఫ్ అయితే అస్సలకే కాదు. అండ్ ది సేమ్ టైం సో నేను ఈ కంపెనీలో ఇప్పుడే నేను జాయిన్ అయినా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ లీవ్స్. ఇప్పుడు నేను తీసుకున్నా కూడా నా శాలరీ నుంచే కట్ అవుతుంది. సో ఐ కాంట్ టేక్ ఎనీ లీవ్స్. సో ఐ డోంట్ వాంట్ టు గో. అది మన ట్రైన్ వచ్చేసేది ఎక్దమ్ లాస్ట్ ప్లాట్ఫామ్ అంటే 8వ ప్లాట్ఫామ్, అక్కడికి వెళ్ళాలి. ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం వెళ్ళే ట్రైన్ ఇదే, CST. స్టేషన్లో అయితే ఇప్పుడే దిగా అనమాట. ఇప్పుడు నుంచి ఇక్కడ నుండి ఇంటికి 30 minutes. వర్షం మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో ఎనీవేస్, ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. And see you in the next vlog.
బాయ్.